అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రక్షాళనకు సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయినప్పటికీ ఎంపీ ఎన్నికల్లో కొన్ని సీట్లను గెలవడం ద్వారా తిరిగి పుంజుకుంటామని భావించిన ఆ పార్టీ కార్యకర్తలు నాయకులకు నిరాశ ఎదురైంది. మరోవైపు అత్యధిక స్థానాల్లో క్రాస్ ఓటింగ్ చేయడం ద్వారా గులాబీ పార్టీ 8 సీట్లలో గెలవడానికి కమలానికి దోహదపడిందనే అపవాదును మూటగొట్టుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఇంతకాలం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తాను ఇప్పుడు ఆ బాధ్యత నుంచి తప్పుకొని వేరే వారికి ఆ పదవిని అప్పగిస్తే ఎలా ఉంటుందని యోచిస్తున్నాడు. ఇదే సమయంలో గౌరవాధ్యక్షుడి స్థానంలో ఉండి అన్నీ తానై వెనకుండి పార్టీని నడిపించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు మాజీ సీఎం తనకు అత్యంత సన్నిహితులు సీనియర్లతో సమాలోచనలు జరుపుతున్నట్లు వినికిడి. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలను మరొకరికి అప్పగించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. కారు పార్టీ అధ్యక్షుడి స్థానాన్ని ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పగిస్తే ఎలా ఉంటుందంటూ కేసీఆర్ పలువురిని అడిగినట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమంతో పాటు ప్రభుత్వంలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించిన హరీష్ కు బీఆర్ఎస్ లో మాస్ పల్స్ తెలిసిన నాయకుడిగా మంచి పేరుంది. ఒకవేళ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పజెపితే దళిత సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానన్న ఆయన ఆ మాటను నిలబెట్టుకోలేదన్న అపవాదు కూడా ఉంది. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్ను ప్రధాన కార్యదర్శి స్థానంలో కూర్చోబెడితే ఉభయతారకంగా ఉంటుందనే చర్చ కూడా కారు పార్టీలో జోరందుకుంది. ఈ విషయంపై కూడా కేసీఆర్ దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా ముందుకెళితే గతంలో ఉన్న మచ్చను పోగొట్టుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను మళ్లీ దగ్గర చేసుకోవచ్చనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్లు కీలక నేతలు వ్యాఖ్యానించారు. మరోవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా గత 4-5 రోజులుగా బీఆర్ఎస్ బాస్ ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఇందుకోసం వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, ఉద్యమ సహచరులతో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలు, ఇతర ప్రజాప్రతినిధులతో లోతుగా చర్చలు జరుపుతున్నారు. ఈ భేటీలు, చర్చల సారాంశం ఆధారంగా త్వరలోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మీటింగుకు సంబంధించిన తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలోని వివిధ స్థాయి కార్యకర్తలకు, కమిటీల్లోని ప్రతినిధులకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించాలని భావించినప్పటికీ లోక్సభ ఎన్నికల వల్ల అది సాధ్యం కాలేదు. అందువల్ల ఇప్పుడు ఆ శిక్షణా శిబిరాలకు శ్రీకారం చుట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. సంబంధిత షెడ్యూల్ను రూపొందించాలంటూ గులాబీ బాస్ నేతలను ఆదేశించారు. 23 ఏళ్ల పార్టీ చరిత్రలో చెత్త రికార్డు మూటగట్టుకుంది బీఆర్ఎస్. తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీట్ను కూడా దక్కించుకోలేక చతికిల పడింది. గులాబీ బాస్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికల్లో 2 అంకెల స్కోరు సాధించి జాతీయ రాజకీయాల్లో తన మార్కు వేసుకోవాలనుకున్న కేసీఆర్కు 2024 ఎన్నికలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ఈ తరుణంలో పార్టీ పగ్గాలను ఖచ్చితంగా వేరే వారికి అప్పజెప్పాలని చర్చోపచర్చలు జోరుగా నడుస్తున్నాయి. పార్టీలో మునుపటి జోష్ నింపే నాయకుడి ఎంపిక కోసం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్ పలువురి నాయకుల అభిప్రాయాలు తీసుకోగా అందరి వేళ్లు ట్రబుల్ షూటర్ హరీష్ రావు వైపే చూపిస్తున్నాయట. పార్టీలో సీనియర్ లీడర్, పార్టీని మొదటి నుంచి అంటుపెట్టుకుని ఉండడంతో ఆయన వైపు పలువురు మొగ్గు చూపుతున్నారు. కార్యకర్తలు, నాయకులందరి కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకుడిగా హరీష్ రావుకు పేరుంది. దీనికి తోడు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు కూడా హరీష్ రావు వైపే ఆసక్తి చూపుతున్నారు. పైగా చిన్న స్థాయి కార్యకర్త మొదలు పై స్థాయి నాయకుడి వరకు అందరితోనూ కలుపుగోలుగా వెళ్లడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇదిలా ఉండగా అందరి అభిప్రాయాల మేరకు హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే కేటీఆర్, కవిత పరిస్థితి ఏంటన్నది కూడా ఆసక్తి రేపుతోంది. అసలింతకీ వారు ఇందుకు సమ్మతిస్తారా లేదా అన్నది కూడా సర్వత్రా ఉత్కంఠగా మారింది. కేటీఆర్, హరీష్ రావు మధ్య మంచి సంబంధాలే ఉన్నప్పటికీ ఇందుకు ఆయన ఒప్పుకోకపోవచ్చనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ సమయంలో పంతాలకు పోవడం సరికాదని, కష్టకాల సమయంలో పార్టీని నిలబెట్టే
నాయకుడికే అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కార్యకర్తలు, నాయకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిలిస్తే చాలు పలికే నాయకుడిగా హరీష్ రావుకు కార్యకర్తలు యమ క్రేజీ ఉంది. పార్టీకి ఆపదొస్తే గట్టెక్కించే చాతుర్యం ఆయన సొంతం. వీటన్నిటినీ బేస్ చేసుకుని హరీష్ అయితేనే బెటర్ అనే ఆలోచన కేసీఆర్ మదిలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు మూకమ్మడిగా నాయకత్వ మార్పు కోరుకున్నప్పుడు అందరి అభిప్రాయాలను గౌరవించి ట్రబుల్ షూటర్కే అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. ఒకవేళ అన్నీ కలిసొచ్చి హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే పార్టీ ట్రాక్లో పడినట్టేననే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా మారింది. కాగా కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఆ ఎన్నికల్లో తమదైన మార్కు చూపెట్టాలంటే బలమైన మాస్ లీడర్గా పేరున్న హరీష్ రావు నాయకత్వంలోనే పోటీ చేస్తే పార్టీ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని క్యాడర్లో మునుపటి ఉత్తేజం నింపాలంటే హరీష్ రావుకే కారు స్టీరింగ్ అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు మెజార్టీ నాయకులు. గులాబీ బాస్ నిర్ణయం ఎలా ఉండబోతుందో చూడాలి మరి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రతి ఒక్కరి చేత ప్రేమగా హరీష్ అన్న అని పిలిపించుకుంటారు ఈ 6 అడుగుల బుల్లెట్. వ్యక్తిగతంగా ఎంతటి మృదు స్వభావో, రాజకీయ పరంగా చూస్తే ప్రత్యర్థుల మీద అంతే దూకుడుగా ముందుకెళ్తారు. ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధిస్తూ గెలుపునకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. హరీష్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయాలేనని కేసీఆర్ సైతం పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో హరీష్ రావు నాయకత్వంలో సాధించిన విజయాల గురించి ఓసారి తెలుసుకుందాం. 6 అడుగుల బుల్లెట్ హరీష్ రావు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయమేనని అధిష్టానం దృష్టిలో పేరుంది. మామ మాట చెప్పడం, హరీష్ అడుగు పెట్టడం, అక్కడ విజయం ఆయనకు దాసోహం అవ్వడం పరిపాటిగా వస్తోంది. మొట్టమొదటిసారిగా హరీష్ రావు అగ్నిపరీక్ష లాంటి ఉప ఎన్నికను సవాల్గా స్వీకరించాడు. అదే అప్పటి పరకాల ఉప ఎన్నిక. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో అప్పటి ఎమ్మెల్యే కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేసింది. ఆ సమయం తెలంగాణ ఉద్యమానికి, హరీష్ రావు నాయకత్వానికి ఆ గెలుపు ఓ సవాల్గా మారింది. ఆ సమయంలో టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ ఓటమి చెందితే తెలంగాణ ఉద్యమం లేదని సమైక్యవాదులు గేలిచేసి ఉద్యమాన్ని నీరుగార్చే పరిస్థితులున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పరకాలలో గెలిచి తీరాల్సిందేనని కేసీఆర్ పట్టుబట్టారు. అనుకున్నదే తడువుగా మామ కేసీఆర్ ఆదేశించడం, అల్లుడు హరీష్ పరకాలలో అడుగుపెట్టడం చకచకా జరిగిపోయింది. తన పదునైన రాజకీయ వ్యూహాలతో కార్యకర్తలు, నాయకులను ఏకం చేసి అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశాడు. తెలంగాణ వాదాన్ని ఎవరెస్ట్ అంత శిఖరాన్ని నిలబెట్టాడు. ఈ గెలుపును తెలంగాణ సమాజం ఇప్పటికీ మర్చిపోదంటే అతిశయోక్తి కాదు. ఇక మరో ముఖ్యమైన విజయం అంటే కొడంగల్దే. తెలంగాణ ఆవిర్భావం తరువాత మొదటిసారి ఏర్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అసంబద్ధ ఆరోపణలు, అవాస్తవాలతో సర్కారును ఇరుకున పెట్టేలా వ్యవహరించేవాడు. ఆ అసంబద్ధ ఆరోపణలకు చెక్ పెట్టాలంటే రేవంత్ రెడ్డిని ఓడించి తీరాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. వెంటనే కొడంగల్ బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారు నాటి సీఎం కేసీఆర్. అధిష్టానం ఆదేశాలతో కొడంగల్లో అడుగు మోపాడు హరీష్. తన వ్యూహాలకు పదును పెట్టాడు. చిన్న స్థాయి కార్యకర్త మొదలు పెద్ద స్థాయి లీడర్ వరకు తన రాజకీయ వ్యూహాలు రచించి అమలు చేశాడు. హరీష్ వ్యూహాల ముందు రేవంత్ రెడ్డి వ్యూహాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. చివరికి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే నారాయణ ఖేడ్, దుబ్బాక వంటి విజయాలు ఎన్నో ఉన్నాయి. ఆనాడు రామలింగారెడ్డి మృతితో ఏర్పడ్డ దుబ్బాక ఉప ఎన్నికలో సెంటిమెంట్తో గెలిచి విర్రవీగిన రఘునందన్ రావుకు మొన్నటి జనరల్ ఎలక్షన్లో చుక్కలు చూపించాడు హరీష్ అన్న. హరీష్ రావు దెబ్బకు రఘునందన్ రావు 3వ స్థానానికి పరిమితమయ్యాడు. ఈ విజయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గులాబీ బాస్ కేసీఆర్ హరీష్ రావుకు పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.